ఏమైనా ఇంకా అత్తలు ఆకలి తెలుస్తుంది? అయ్యో తెత్త నాగరాదు. అరే తొందర వేసుకురాయే, ఉడుకుదా తింటా ఏం కాదు. కూల్ రాకి ఆగనే ఆగడు నల్లమొక్కపోడు. అబ్బా 4 బుక్కలు తిన్నాక కడపంతా చల్లబడ్డదే. అవు బుజ్జి కూరలు ఏమేసినవే? సార్ సారినట్టే జారుతుంది కడుపులకు. ఏ ఊక తిని మాటలు గాని నేనేం వేసినా సపరేట్గా తిను. ఉన్న ముచ్చట చెప్తే కోపం ఎందుకు వస్తుంది నీకు? నా పిల్లల చేతి వంట గురించి నేను కాకపోతే ఇంకెవరు పోగొడతారే? సాత్రాలు వేసే మొగనికి అన్ని చిత్రాలు అనిపిస్తే తిను. పెరుగులేపోయా? పెరుగు లేదు, ఉన్న కూరతో ఆయన కలుపుకొని తిని పొయ్యి చేయగడకపో. ఏంది పెరుగు లేదా? లేదంటే లేదు. పిల్ల వచ్చిందా? లేదు. దాని తల్లి వచ్చిందా? కాదు. ఎలికి వచ్చిందా? మరి ఎలికి ఇట్లా వచ్చిందానే? ఎందుకు అట్లా వస్తున్నావు? నిన్న తోడికోడలు సీరియల్ చూసుకుంటా పెరుగు తోడేసుడు మర్చిపోయినా. ఇంకా నయ్యం మూలరేకులు శీల చూసుకుంటా మొగని మర్చిపోలే. అన్నం ఎంత తిన్నా ఆఖరికి పెరుగుతో తింటేనే నాకు అంతా నీకు తెలుసు కదనే. తెలుసు. అయితే ఏంది? ఎంగిలిసి అనుకొని గంగు లెక్క చంపితే గల్మూతలు పడాలి. ఏం తమాషాలు చెప్తున్నావు అనే? బర్రె లీటర్ అని పాలిస్తే అలా కోటర మందం కూడా వాటర్ కలపకుండా ఇంట్లోంచేది ఎందుకే? పెరుగు కోసం కాదా? ఈ ఒక్కసారికి పెరుగు లేకుంటే ఏంటి తీయరాదు. నోర్మే తోడికోడలు కలిసి తొడగోసుకున్నానని సడ్డబిద్దరు కలిసి సంకలు గుద్దుకున్నానని ఆ దిక్కువల్ల సీల చూసి మర్చిపోయింది కాక ఇంకా మాట్లాడుతున్నా ఇంకా మాట్లాడతాను. ఆడిది నీళ్ళకినట్టు నీళ్ళు కాకు. దుకాణంలో పోయి పెరుగు ప్యాకెట్ తెచ్చి గాలబెడతా. ఇక అక్కెల పెరుగు నాకెందుకే? నా ఇచ్చంతరాల పేర్లు మెచ్చుకునే పని చేసేదని ఈమె బయటికి పోయి పెరుగు తీసుకొచ్చి పోతే నేను తింటానట. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. తప్పైందని దండం పెట్టు. ఎందుకో నేను పెట్టా. నువ్వు ఇవాళ ఎట్లా పెట్టావో నీ సంగతి చూస్తామా? చూస్తా. అరే ఏంద్రా వారి నువ్వు ఫోన్ చేస్తా అంటే లేబడతలేవు, పనికి రావా? నా పిల్లలతో నా తలకే ఖరాబ్ అవుతుందిరా. అరే పొద్దుగల నాతో పెట్టుకుంటుందంటే దేనికి లొల్లి అయిందిరా? పతాకం పెరుగు కోసం పాలాపితే తోడుపెట్టులేమో కానీ నాతో జవడం పెట్టుకుంటానంటే. జవడం పెట్టుకుంటే నువ్వు ఏమనలేదారా? ఏమంటావు? తప్పైందని ఒప్పుకోమన్నా. ఒప్పుకున్నదారా మరి? అదే ఒప్పుకున్నదిరా కంప. దాంతో ఎవడు పెట్టుకుంటానని ఇటు మొక్క నచ్చిన. గట్టి ఎట్లా వస్తావురా? నువ్వు ఇట్లా అలసిస్తే గిదే కథ అవుతుంది రోజు. ఏమో పోరా, దాని పాప అదే పోతుంది. ఇట్లా దాంతో నిలబెట్టుకుంటే పోతే మన పని పోతుంది. పనిదేముందిరా, రోజు చేస్తాం. ఇవాళ నీ ఇంట్లో సంగతి ఏటోదికి తేలాల్సిందే. ఎట్లా తేలాలో అది కూడా నువ్వే చెప్పురా. అందుకే కదరా నేను ఉన్నది. నువ్వు చక్కగా ఇంటికో. ఆమె ఏం మాట్లాడినా మాటకు మాట తీట సమాధానం చెప్పు. ఆ తర్వాత ఆమెకు కోపం వచ్చి అర్థది. నువ్వు కుక్కలేకనే గారు ఏడ తగ్గద్దు. ఆమెకి ఏం అర్థం కాక ఏడుతుంది. గప్పుడు దగ్గరికి పోయి తప్పైందని చెప్పు అని అడుగు. అయినా చెప్పకుంటేరా? చెప్పిన కదా కుక్కలెక్కనే గారు. వినకుంటే 4 జరువు. అయినా అయినకుంటే ఇన్ని చేసినా కూడా వినకుంటే నీ పెళ్ళం పెట్టి పుట్టుండాలి. ఫస్ట్ అయితే ఇవన్నీ వర్కౌట్ చేయి. కాకుంటే నా దగ్గరికి రా, ఇంకి నీ చెప్తా. ఏమోరా ఎట్లయితే ఏమో. అదేంది ఇట్లా వేరు మాట్లాడుతున్నావు? అంటే ఏదది అర్థం? అట్లకెళ్ళటే ఓనానే. ఇప్పుడు నేను అట్లా అన్నానా? అట్లా వేణోనివి మధ్యాహ్నం బువ్వ దాకా రావు అని అడిగిన గంతే. నోర్మే పోయిపోయాడు పోయేటట్టు నన్ను. అసలు నీకేమైంది చెప్పు. నాకేమైంది? నాకేం కాలే. ఏదో అయింది నాకు తెలుసు గాని ఎప్పుడైనా 5-10 నిమిషాలకే కూడా ఉండటం. ఇవాళ అట్లా లేదు. ఉన్నది ఈ కాడ నుంచి అట్లా అసలే ఉన్నది. అచ్చిపచ్చానికి అలసిస్తా నన్నే మెసలు. నేనా? నువ్వే ఇలా పెరుగు మర్చిపోయావు, రేపు అన్నం మర్చిపోతావు, ఎల్లుండి నేను మోడన్న విషయం మర్చిపోతావు. మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఈడి సరిసిననుకో ఇల్లంత కుంటలా పడతావు. కుక్కల మందంతా కలిసి చీకేసిన బొక్క కోసం కొట్లాడినట్టు పీరికడంత పెరుగు కోసం నాతో ఖాయం పెట్టుకుంటానవేంది? రోకలు బండి అనుకోని రాకిననుకో శిలుం పట్టిన రేకోలు అవుతావు. అది పాలు అందుకొని పండ్ల మీద చంపిననుకో పండ్లు బయట పడతాయి. ఏమన్నా పడతానని ఈగ లెక్క తీసి పారేస్తానవా? గృహహింస చట్టం కింద కేసు పెట్టి గూట్ల కూర్చుండ పెడతా బిడ్డ. అప్పుడు నోట్లకెళ్ళి మాట వెళ్ళకుండా అవుతుంది. ఆడదాన్ని కదా అని అలక చూస్తానవా? ఇదేంది కుక్క లెక్క కడుతుంది? అయినా సరే తగ్గదు.
నగలు ఎత్తాను అనే నోట్లే మాట అసలే ఆగుతలేదు. నాలుగు అందుకున్నా అనుకో, నాలుగే నరాలనేది కాదే. ఏమనుకుంటున్నావో? అరే మొగనమని ఆలోచిస్తానా? అడుగు ముంగటికేసింది అనుకో, నీ మీద పిడుగులు పడ్డట్టే. చెవ్వులు అనుకొని చెడు కూడా ఆడతా బిడ్డ. నన్ను రా అంటావే? సాయంకాలం సర్వపిండి మొగ్గందనా నిన్ను ఎండి సంపాదించినట్టు వేస్తే కదా. మేకపోతుకు ఆకులు దొరకకపోతే ఒరినట్టు ఒర్రోడు కాదురా, దమ్ముంటే రారా. సత్త నాశనం అయిపోతావే, సర్వ పూర్తి అయిపోతావే. నా ఉసురు తాకి ఊరలో తిట్లు తిరిగి కూడా పోతావే. నల్ల మొక్క బాడకవు ఆడదానికన్నా అటేటి మాట్లాడతాను. నువ్వే మోగోనివిరా. అన్నిటికి తెగించి ఆడదాన్ని నీకు అట్లా అనిపిస్తుంది. నేను తెగించినారా? దొంగ బాడకవు. దొంగ బాడకవు ఇంటి మొక్కలకి ఇట్లా వచ్చావు. అరే ఏమైందిరా? నేను చెప్పినంత ఓకేనా? ఓకే అంటే ఓకే. తిట్టినావా కొట్టినావా? తిట్టింది వినకపోతే కొట్టినా. అబ్బా నువ్వురా అసలైన మొగలు అంటే పెళ్ళాన్ని తన్ని మరీ తప్పైందని చెప్పించుకున్నావు. తన్నుడు తన్నించుకున్నది కానీ తప్పైందని చెప్పలేదురా. ఏందిరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడమతను కూడా తప్పైందని చెప్పించుకొని రాకపోతే మొగజాతి పగబడతాయిరా నీ మీద. అరే నన్నేం చేయమంటావురా? అది చెప్పకుంటే చెప్పించుకోవాలరా. ఎట్లా చేశానో నువ్వు ఇలా తప్పైందని చెప్పించుకోవాలి. అద్దురా నాయన, అది చెప్పకుంటామే నేను వినకుంటామే. పైన దేవుడు అంతా ఆయనే చూసుకుంటాడు. ఇసిపెట్రా. చూస్తలేడు దేవుడు పగడిపోవది పండుకున్నాడు. నువ్వు ఇలా నీ పెళ్ళంతో తప్పైందని చెప్పించుకుంటావా చెప్పించుకోవా? ఆడలను అరిగోసపుచ్చుకుడు తప్పురా నాయన, పాపం తగులుతుంది. పాపం లేదు శాపం లేదు. ఇయ్యాల రేపు ఆడలు మొగల కంటే ఏం తక్కువ లేరు. ఇల్లుడిచే కాంచి ఏమైనా నడిపేదాకా అన్నిట్లో బరాబర్ ఉన్నారు. వాళ్ళు కూడా మనతో సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. అర్థమవుతుందా? అర్థమైంది. ఏమర్థమైందిరా? ఆడలు కూడా ఏమైనా నడుపుతారని. అరే ఇవ్వరగ నుంచి నేను చెప్పి నియమానం గురించి కాదురా. అవులే బతుకు ఏడా. అరే నువ్వు కూడా కొడతావారు నన్ను? నువ్వు కూడా అంటే ఇంకెవరు కొట్టిరా నిన్ను? చిన్నప్పుడు మా అవ్వయ్య కొట్టిరు, ఇప్పుడు నువ్వు కొట్టినావు. నన్విట్లా నన్ను ఎవరు ముట్టుకోలేదురా. నిజంగా నీవి చోటు. సరే గాని అవన్నీ ఇడిచిపెట్టు. నేను చెప్పేది మెదట్లో పెట్టు. ఏంటిది అది? చక్కగా ఇంటికో గ్యాస్ అంటు పెట్టు. దాని మీద ఒక గంట పెట్టు. అది గరం అయ్యే వరకు గంట అవుతుంది. ఓ పొంటే నీ పెళ్ళంతో లొల్లి పెట్టు. మధ్యలో లొల్లెందుకు? చెప్పిన కదా గంట గరం అయ్యే వరకు గంట పడుతుంది అని. అప్పటి వరకు నీ కోపం కూడా ఊపి మీద ఉంటుంది. చక్కగా గంట కొంటపోయి నీ పెళ్ళ 2 చేతులు కాలు. ఓరు వారి చేతులు కాలువన్నా? గట్ల అయితే నీ పెళ్ళం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. లేకుంటే రోజుకో గంట నీకే పెడుతుంది. అమ్మతోడే అద్దు. అయితే నువ్వు పోయి కాల్తా. అరే ఒక్కడి చెప్తా మనసులో పెట్టుకో. నువ్వు ఈడికెళ్ళి ఇంటికి పోయేదాకా నీ ఉడుకు ఉల్లిత్తంతా కూడా చల్లరద్దు. గిదే ఉడుకు మీద పో. చూస్తావు కదా నువ్వే. ఇప్పుడు నేను ఇంటికి పోయి పెడితే వాత దెబ్బ గుర్తుకు రాలేదని తాత. నన్ను బండకేసి బట్టలు ఉతికినట్టు ఉతికి నువ్వు సెల్లు చూస్తావా? సెల్లు నేను అన్ని మర్చిపోయి సున్నితంగా మాట్లాడదాం అనుకుంటానా. నువ్వు మళ్ళా లొల్లి తయారు చేయ చెప్తానా. సున్నితం అని నువ్వు నన్ను గిన్నిస్ బుక్ ఎక్కినట్టు కొట్టినావు కానీ మళ్ళా సున్నితం ఎక్కదే. సున్నితం అయ్యింది ఏదో అయింది, మర్చిపో అంటానా కదా. చెవులు బట్టి విండితే నీ అబ్బ గినవాడాలి అరుపులు. గట్టెట్లా మర్చిపోతానే? నా అవ్వ దాకా పోతాను. మంచిగుంటా చెప్తానా. నీ అవ్వే కాదు, అవసరమైతే నీ అయ్యా, నీ చిన్నయ్య, నీ పెద్దయ్య, నీ నడిపయ్య, ఇంటి పక్కోడు, ఇంటి వెనుకోడు అందరి దగ్గర పోతా. ఏం చేస్తావే? బజార్ మాటలు మాట్లాడితే ఎవరో బద్మాష్ పడుకో. అయిపోయిందిరా, ఇక నా ఓపిక అంతా అయిపోయింది. ఇవాళ నిన్ను ఎట్లా కొడతానంటే నువ్వు నన్ను తిట్టకుండా నీ మీద నువ్వే ఒట్టేసుకునేటట్టు. అమ్మయ్య ఇంకా నయ్యం.
దీనికోసం పొయ్యి మీద పెట్టిన గంట చూడలేదు ఇది. నా కోసం గంట పొయ్యి మీద పెట్టచ్చినవా? ఎట్లా కాల్దాం అనుకున్నావు? ఏమైందిరా? ఇది కూడా ఫెయిల్ అయిందారా? సారీరా. సారీ ఎందుకురా? నా పెళ్ళం దగ్గర చేద్దాం అనుకునే అన్నీ నీతో చేపించిండ్రా, కానీ ఇవన్నీ వర్కౌట్ కాదని నాకు అర్థమైంది. నేను పోతానరా. అందుకనే చెప్పుడు మాటలు నమ్మద్దు.